ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. వెన్ను నొప్పితో పవన్ బాధపడుతున్నట్టు, అందుకే కేబినెట్ సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కేబినెట్ నుంచి నేరుగా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్లారు పవన్ కళ్యాణ్. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, ఏమైంది, ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన? అలాగే ఈ మధ్యనే ఒక సర్జరీ కూడా చేయించుకున్నట్టున్నారు, మళ్ళీ ఇప్పుడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు చెప్తున్నారు. ఎక్కడున్నారు ప్రస్తుతం ఆయన? నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశం మధ్యలోనే హఠాత్తుగా వెళ్లిపోయారు. కేబినెట్ సమావేశం 10:30కు ప్రారంభమైన తర్వాత సుమారుగా గంట పావు తర్వాత 11:40 ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయారు. దాదాపుగా గంట పాటు కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారన్న అంశం పైన విపరీతమైనటువంటి చర్చ జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఏమైనా వెళ్ళిపోయారన్నటువంటి చర్చ సాగింది. అయితే కొద్దిసేపటి కిందట దాదాపు జనసేన పార్టీకి సంబంధించిన వర్గాలు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు పవన్ కళ్యాణ్ కి వెన్నునొప్పి కారణంగా కేబినెట్ సమావేశంలో కూర్చోలేకపోయారు ఎక్కువ సమయం. అందుకోసమనే కేబినెట్ సమావేశం జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోయారు కేబినెట్ సమావేశం అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అదే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అక్కడి నుండి నేరుగా వెళ్లిపోయినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. జనసేన పార్టీ కార్యాలయం, అదే క్యాంప్ రెండు ఒకే చోట ఉంటే అక్కడ మంగళగిరి ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇదే విధంగా కేబినెట్ సమావేశం మధ్యలో వెళ్లిపోయినటువంటి సందర్భం ఉంది. అనేక సందర్భాల్లో అనారోగ్యం కారణంగా కేబినెట్ సమావేశానికి హాజరు కానటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ వాస్తవానికి మరి కేబినెట్ సమావేశం జరుగుతుండగా మధ్యలో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్టు ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా చెప్తున్నారు. నిన్న అమరావతి ప్రాంతంలో పొట్టి శ్రీరాములు ఆ విగ్రహాన్ని విగ్రహం దగ్గర నివాళులు అర్పించడానికి వెళ్లారు. మొన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇటీవల కాలంలో మా గుంటూరు వరుస పర్యటన చేసిన నేపథ్యంలో సో పవన్ కళ్యాణ్ ఈరోజు కేబినెట్ కి పూర్తయ్యేంత వరకు ఉంటారని అనుకున్నారు. కానీ కేబినెట్ మధ్యలోనే వెన్నునొప్పు వల్ల బయటకు వెళ్ళిపోయారని అధికారులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.